ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలీదు. ఇప్పుడు మీకు దేవుళ్ళు వస్తారు. ముందుగా ఏం జరుగుతాయో అన్నీ చెప్తారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో జరిగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పరా మీకు? కలియుగం నుంచి వచ్చేది ముందు ఇప్పుడు ఈ దేవతలు, దెయ్యాలు అని చెప్పి వస్తా ఉన్నారు. వీళ్ళ గురించి కరెక్ట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఒకటి, కాలాన్ని తగ్గట్టు మేము కట్టు బానిసలం అన్నారు. కాలానికి ఏవేవి వస్తున్నాయో ఆ కాలానికి వచ్చేటి దానికి మనం కట్టు బానిసలుగా ఉండి దాని వచ్చే ప్రమాదాలని మనము సరి చేసుకుంటూ పోవాలి. ఎంకెలకెళ్ళి ఒకరు మోటివేట్ చేసుకుంటూ వస్తేనే మనం ముందరికి వస్తాం. సో ముందలొచ్చేదాన్ని గ్రహించినంత శక్తి ప్రతి ఒక్కరికి ఉన్న దాని గురించి ఇట్లా అవుతుందని చెప్తే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదే తప్పుగా చూపిస్తారు ప్రజలకు. ఇప్పుడు మీరని ఇప్పుడు వాళ్ళని తప్పుగా చూస్తారు. సో అయ్యేటప్పుడు అయినాడు దాన్ని ఎట్లయితే సాల్వ్ చేయగలుగుతాడు, ఎట్లయితే దీన్ని ఎదిరించగలుగుతాడు, ఎట్లయితే మనకు సపోర్టింగ్ ఉంటారని చూస్తారో, ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నాడే భగవంతుడు. ఇక్కడ ఆపద ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆదుకుంటూనే ఉంటారు. ఈ కలియుగం అన్నప్పుడు 4,32 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవుతుంది అన్నప్పుడు ఈ కాలక్రమం ముందే మేమేమవుతుంది అనేది ఇట్లా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినే ఉన్నాడు కదా. మేమేమంటామంటే ఆపద వచ్చినంత వరకు భగవంతుడు ఎందుకు ఆగాలి, వచ్చే ముందే చెప్తే కలియుగం కదా మీది. కలియుగంలో ముందే చెప్పి పెట్టిరు కదా. అక్కడ ఇట్లా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, అధర్మం అనేది ముందలు ఉంటుంది, ధర్మం అనేది వెంకలు ఉంటుంది, భగవంతుడు అనేది నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి భగవంతుడే లేరంటారు. ఆఖరికి వచ్చేసరికి ఈరోజు హిందువులు కొట్లాడుకునే కాలం వస్తున్నది, హిందువులే ప్రశ్నించుకునే కాలం వస్తున్నది. కల్చర్లో మనము ప్రశ్నిస్తున్నాం. అట్లాంటివి ఎందుకు అవుతున్నది? మీరు ఒక హిందువుగా అయి ఉండి ఒక హిందువుని ప్రశ్నించడంలో కరెక్ట్ ఏమున్నది? అక్కడ మన కల్చర్ని మనమే ఆగం చేసుకుంటున్నాం కదా. అప్పుడు భగవంతుడు ఎడికల్లో వస్తాడు, తనమే దేవుళ్ళం అంటున్నాం. అక్కడ ఎక్కడ అవుతున్నది? అది తప్పు కదా. నేను చెప్పుకుంటూ వస్తున్నది ఏంది, మనం వచ్చేది మన పని చేసేది మనం చేయాలి, అంతేగాని దాన్ని ఎక్కువ చేసుకుంటా పోయి తప్పు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ గురించి కానీ మనం తప్పుగా చూపించడం కానీ, ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడినా కానీ తప్పుగా అనుకుంటారు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క హిందువుకి ఇట్లా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, మన కల్చర్ని మనం మంచిగా ముందుకు తీసుకొద్దాం. మనందరం ఇట్లా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరికి సహకరించి మన మతాలని గౌరవించిన పరాయి మతాలను కూడా మనం గౌరవిద్దాం. మన కల్చర్ని మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ముందర వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా మంచిగా చూపిద్దాం అనేది అభిప్రాయం. ఇక్కడికి ఇట్లా తెలియజేస్తున్నది ఏంటంటే వాళ్ళలో మనకి శత్రువులు పెరుగుతున్నారు అంతే. మీకైతే బాగా పెరుగుతున్నారు. ఇంకా నాకేం పెరగలే అమ్మా, నాకు నార్మలే. ఇప్పుడు నాకు ఉన్నారంటే ఒక మనిషి పైనకి వస్తున్నాడంటే ఎదగనీయకుండా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మరి ఏమైనా థ్రెట్ ఉంది అనుకోవచ్చా ఎవరి నుంచి అయినా ఫ్యూచర్లో? ఇంకేమో మరి చూడాలి, మీకు తెలుస్తుంది కదా. అట్లాంటివి ఇట్లా ఏం కనిపిస్తలేవు, అట్లాంటివి ఏం లేవు అట్లాంటివి ఇట్లా. ఒకవేళ అట్లాంటివి ఇట్లా చేద్దామని చూసినా కానీ ఇప్పుడు ఒక మనిషి కన్నప్పుడు అయితేనే ఉంటే పోతూనే ఉంటాయి, అవి కామన్ ఇచ్చి పెట్టేసేయాలి, ఇంకా వారి ఇష్టం అది. సో మీరు ఇట్లా అంటే అందరికి జాతకాలు చెప్పడం కానీ ఇవి కూడా చేస్తూ ఉంటారా మీరు? జాతకాలు చెప్పేటోళ్ళు బయట ఉండేటోళ్ళు వాళ్ళని నమ్మొద్దని నేనే చెప్పిన. జాతకాలు చెప్తారంటే ఎట్లా నమ్ముతున్నారు? జాతకాలు అనేవి ఎప్పుడు ఏముంటుంది అంటే మనిషి కష్టమైంది సుఖమైంది ప్రజెంట్ ఇంతకుముందుకు ఏమైంది ఇప్పుడు ఏమవుతుంది అనేది చెప్పడానికి వస్తుంది, అది భగవంతుడు చూపించేది. అంతేగాని జాతకాలు చెప్పుకుంటూ కూర్చుంటారు, చేయి చూసి చెప్పుకుంటూ కూర్చుంటారు అనేది కాదు. భగవంతుడికి ఎంతో అంత చెప్తారు, వానికి ఏమైంది అనేది చెప్పేంత వరకు శక్తి ఇస్తాడు అంతే. వానికి ఏమైంది, ఎందుకంటే రాకేష్ గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. ఒకలేమో యోగిలా చూస్తారు, ఒకలేమో మాంత్రికుడిలా చూస్తారు, ఒకలేమో వేరే విధంగా చూస్తూ ఉంటారు. నేనేమో ఇక మరి ఈ విధంగా చూసే వ్యక్తిని కాబట్టి ఇట్లా. ఇప్పుడు ఒక మనిషిని ఒక అద్దం ముందల పోయి నిలబడ్డంత మాత్రంలా ఆ అద్దంలా కనిపించిన మనిషి నిజం కాదు. ఆ మనిషి దగ్గరికి మాట్లాడి ఆయన ఏందని తెలుసుకుంటేనే తెలుస్తుంది. అద్దంలో 100 ప్రతిబింబాలు కనిపిస్తాయి, కనిపించిన ప్రతిబింబం అంతా రాకేష్ స్వాములే గారు. అందులో ఒక్క ఆయన ఉంటాడు, ఆ ఒక్క ఆయన ఏందనేది తెలుసుకోండి. నేను చెప్తున్నది ఏంటంటే నేను ఒక శివశక్తికి సంబంధించిన ఆయనని, నా యొక్క అమ్మవారి గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఎవ్వరి మతాలని కూడా కించపరిచి మాట్లాడతలేను, ఎందుకంటే నాకు ప్రతి ఒక్క మతం మీద గౌరవం ఉన్నది, ప్రతి ఒక్కరి మీద రెస్పెక్ట్ ఉన్నది, ప్రతి ఒక్క పబ్లిక్ మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది, చెప్పే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను ఒక శివశక్తికి సంబంధించిన మనిషిని. నన్ను తప్పుగా చూసేటోళ్ళకి తప్పుగానే కనిపిస్తా, కరెక్ట్గా చూసేటోళ్ళకి కరెక్ట్గానే కనిపిస్తా. అది మీ యొక్క అభిప్రాయాల బట్టి ఉంటుంది. కాబట్టి మీకు చెప్తున్నది ఒకటే, నేను ఒక శివశక్తిని, తాంత్రికిని, మాంత్రికిని మాత్రం కాదు. దాని గురించి విరుగుడు చెప్పడం జరిగింది మీకు, ఇట్లా ఉండండి ఇది. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు మేము ఎదుర్కొన్నాం. మా అమ్మ నాకు చిన్న ఉన్నప్పుడు దేవుడు వస్తే నా కొడుకుని చేతవాడి చేసి చంపేస్తారో, ఇంటి పక్కలతో గొడవలు అయితే వాళ్ళు ఏం చేస్తారో అన్నట్టు భయపడేటోళ్ళు. ఆ భయం వల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తన పిల్లలు ఎక్కడైతే ఆగమవుతారు అనే భయంతో మాంత్రికులు తాంత్రికులు అనుకుంటే ఇది అదే చేయించుకుంటుంటారు.
సో అట్లాంటివి వేయించుకోదని నేను చెప్పడం జరిగింది. దానివల్ల కొందరికి బాధ అనిపిస్తుంది అంటే ఇక మరి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలియదు. ఓకే. మరి అంటే మీరు ఇలాగే ఒక మీడియాలోనే మరి మీరు చేతులు పడిపోయేలా చేయడం దాని వల్లనే జనాలందరూ నమ్మారు అనుకోవచ్చా? అందులో ఒక ఒక మాంత్రికుడు భయంకరంగా అని అందులో చెప్పేసి. ఒక వీడియో ఉంటుంది, మీరు చూడండి. ఉమ్, లాజిక్ లేని మ్యాజిక్లు నేను చేస్తా, ఉమ్, గడ్డంలోకి వెళ్ళి పువ్వు నేను తీస్తా, ఒక మాంత్రికుడి దగ్గరికి పోతే ఆ మాంత్రికుడు చెయ్యి లేపకుండా చేస్తాడో కాళ్ళు లేపకుండా చేస్తాడో ఏదో చేస్తాడని భయపడతారు. అట్లాంటి నమ్మకండి అనేది వీడియో ఉంది. మీకు నేను వినిపించమంటే చూపిస్తా, ఇప్పుడు ఇక్కడ వినిపించమని వినిపిస్తాను, ఎందుకంటే ఆడియో మీరు వినండి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒక మాంత్రికుడనా ఒక తాంత్రికుడు అనేటోని నమ్మి మీరు భయపడి ఏం చేస్తారనే భయంతో మీరు ఉండకండి. ఇంకోటి ఇంటి పక్కల అన్నదమ్ముల పంచాయతీ అయినప్పుడు లేకపోతే ఇంటి పక్కల పాగోళ్ళ పంచాయతీ అయినప్పుడు ఇట్లా తెల్లార వరకలు నేను ఎట్లా చేస్తావు చూడరా, నువ్వు ఎట్లా చేస్తావు చూస్తా, లేకపోతే అరే నాకు తెలిసిన వాళ్ళకి పలానా వాళ్ళు మంత్రగాలు మందు ఉన్నారా, కూడా పెడతారు అంటారు. నేను లేవకుండా చేస్తా, చాలా మంది ఉన్నారా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా వాళ్ళతో నీకు ఎట్లా చెప్పాలో చెప్పిస్తా అనేటోళ్ళు ఉంటారు. సో అట్లా చేసేటోళ్ళకి ఇట్లా మీరు నమ్మకండి. ఎందుకు నమ్మొద్దు అని చెప్తున్నా అంటే ఈ యొక్క నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన డైరెక్ట్గా ఏం చేయలేక ఇండైరెక్ట్ ఇట్లా చేస్తే అదే విధంగా పోయి నేను ఒక మాట అడుగుతా, వాని దగ్గర ఆ శక్తి ఉంటే 10 మందికి అన్నం పెట్టమని, వాని దగ్గర ఆ శక్తి ఉంటే 10 మందికి కడుపు నింపమని. అదే శక్తితోని ఈ యొక్క బార్డర్ల దగ్గర ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బార్డర్ల దగ్గరికి ఈ గన్లు ఇచ్చుడు ఇవన్నీ ఇచ్చుడు కంటే ఇట్లాంటి మంత్రగాలను 10 మంది పెట్టి ఆడ మొత్తం ఎక్కడెక్కడ ఎవ్వరు రానియకుండా చేయమని చెప్పు, ఆడ సెట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అనేది ప్రజలు అది చూస్తలేరు, చూసిందే నిజం అని అనుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు కూడా వీళ్ళు కరెక్ట్ ఉంటే ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నన్ను తప్ప అని చూపించకపోతుండే కదా. ఇప్పుడు ఒక మీడియా అయినా పిలిచిండు, ఒక మీడియా మిత్రుడు పిలిచి ఆయన అడిగే క్వశ్చన్లు అడిగిండు, ఓ విధంగా ఇట్లా అన్నారు మీరు ఇట్లనంట కదా అదంటగా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనిషిని తప్పుగా చూపించడానికి మంచి పనులు కూడా చెడ్డగా చూపిస్తే నేనేం చెప్పగలుగుతా? ఇప్పుడు అందులో నేను చెప్పిన మంచిని చూడకపోతే చెడు ఒకటే కనిపిస్తే నేనేం చేయగలుగుతా? చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉన్నంత వరకు నేను చెప్పుకుంటూ వస్తా. కానీ ఈ రోజు జనాలు ఎలా అంటే నోటి మాట నమ్మట్లేదు కదండి, ఏదైనా సరే వాస్తవంగా చూపిస్తేనే నమ్ముతున్నారు. అందులో అమ్మవారి గురించి చెప్పిన, జీవిత సత్యం గురించి చెప్పిన, మనిషి జన్మ అంటే ఏందో చెప్పిన, మనిషి పంచభూతాలు ఐక్యమయ్యే ఒక మానవ జన్మ అనేది వస్తుంది, ఆ జన్మ అనేది ఎందుకు వృధా చేసుకుంటున్నారు అనేది చెప్పిన, అక్కడ ఎందుకు అలాగ అర్థం అవుతలేదు? అక్కడ చెప్పిన మ్యాటర్ అనేది చూస్తలేడు. సో అక్కడ చూపించాల్సింది చెడు చూపిస్తే తొందరగా ప్రజలు అనేవి చూస్తారు, చూసిన తర్వాత ఏమవుతుంది అనేది తెలుస్తుంది అనేది అట్లా చేయడం జరిగింది. దానివల్ల ఎవరైనా హట్ అయి ఉంటే సారీ, ఎందుకంటే దాన్ని ఏమైనా నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు. నా మీడియా మిత్రులు అయినా సరే పబ్లిక్ అయినా సరే ఇంకా దానివల్ల ఇంకెవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా ఉంటే భయపడకండి. ఇట్లాంటివి ఇట్లా సగం వరకు చెప్తున్నా, ఇక అవి ఎన్నో ఉంటాయో ఏముంటాయో వాళ్ళే ఇక తెలిసిన వాళ్ళు చేసేటోళ్ళకి తెలుసు. మేము దేవుని నమ్ముకొని ఉన్నాం, దేవుని మొక్కి ఉంటున్నాము, భగవంతుని సేవలు వస్తున్నాము. ఈరోజు భగవంతుని సేవలు వచ్చడం నిందలు పడతాయి, రేపటి నాడు నన్ను తప్పుగా చూపిద్దామని కూడా చూస్తారు. మీ పైన నేను ఒక నమ్మకంతో చెప్తున్నా, ఎవ్వరు కూడా నన్ను తప్పుగా చూడకండి స్వామి, ఎందుకంటే నేను ఒక కార్యం చేయడానికి వచ్చినా చేద్దాం, మంచి చేద్దాం, అందులో మీరు కూడా ఉన్నారు, మీ అందరు కూడా మంచోలే. సో ఇక్కడ మీరు తప్పుగా మాత్రం చూడకండి, మంచి మాత్రమే గ్రహించండి. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే సారీ. కార్యం చేయడానికి వచ్చామన్నారు, ఏం కార్యం అంటే అమ్మ ఈ యొక్క కల్చర్ గురించి మనం గొప్పగా చూపించుకోవాలి. మన యొక్క కల్చర్, మన ఎల్లమ్మ గురించి, చరిత్ర గురించి, మన వచ్చే భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా అమ్మవారి గురించి తెలవాలి. బల్కంపేట